ఫంక్షన్కి వచ్చారండి పెళ్ళికాడికి. సారం దింపి కారు బ్యాగ్ చేస్తుండగా వాళ్ళ 2 కార్లు వచ్చినాయండి. అక్కడ సెక్యూరిటీ అనే ఒక నిమిషం ఆగాను, నన్ను ఆపాడు. ఆపిన మరుక్షణం నేను ఆగిన తర్వాత వాళ్ళ కారు లోపలికి వెళ్ళి వాళ్ళ కార్లు వెళ్ళా. నేను తిప్పుకుని బాగా మార్జిన్ బాగా అంచుకు పెట్టుకుని దిగుతాకు కూడా గ్యాప్ లేదు నాకు. ఆడ పెట్టిన తర్వాత వాళ్ళు కారు పెట్టారు. మళ్ళీ వచ్చి ఆరని కొట్టాడు అతను, ఆయన కారు అతను చూసి మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళా. అట్లా లాభ కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలు 6 నిమిషాల తర్వాత చంద్రబాబు ప్రభాకర్ అటు నుంచి వచ్చేసి మొత్తంతో బూతులు అండి. ఆ బూతులు అంటే మామూలు బూతులు కదా, అసలు భగవంతుడు కూడా వినలేడు అసలు మన బూతులు అనమాట. ఒక తల్లి తండ్రి అనేది మనకి చిన్నపిల్లప్పటి నుంచి తెలిసిద్ది. తల్లిదండ్రి అంటే ఒక గురువు తర్వాత. అయినా అవి కూడా లేకుండా మా అమ్మని తిట్టిన తిట్లు 1 నుంచి 100 వరకు ఎన్నిసార్లు ఉంటాయో అన్నిసార్లు నీ అమ్మ అనే మాట మాట్లాడాడు. నీ అమ్మని దెంగ లంచాడగా, నీ పేగులు పీకేస్తా, నా పేగులు పీకించుకొని రామన్నాను, పీకమన్నా. నేను కూడా పీకమనండి. చంపేస్తే అతని పేరు అన్న ఉంటుంది, చచ్చిపోయాడు పలానా చేతులు గౌరవాన్ని. అందరికీ నమస్కారం. నిన్న కేతినీడు జైనేంద్ర కుమార్ గారి అమ్మాయి పెళ్ళికి పద్మావతి గార్డెన్స్ వెళ్ళాము. అంతకుముందు క్రాంతికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేము స్టేజీ మీద వెళ్ళేటప్పటికి అక్కడ మన గుడివాడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనతో ఒక మాట మాట్లాడి మేము అక్షంతలు వేసేసి ఫోటో దిగాం. మేము దిగి వెనక్కి తిరిగి వస్తుండగా ప్రభాకర్ వాళ్ళు వచ్చారు. వస్తే మేము కిందకు వచ్చేసి ఒక పక్కన నుంచి ఉన్నాం. ఈలోపు ఎవరో పిల్లలు ఆడవాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. నేను వెనక్కి తిరిగి చూస్తే ప్రభాకర్ ఇటు పక్క దిగకుండా వేరే పక్కకి దిగాడు. అతను ఏదైనా భోజనానికి వెళ్తున్నాడేమో అని అనుకున్నాం. కానీ ఒక 2 నిమిషాల్లో మళ్ళీ వెనుగల రాము గారు తను కలిసి వచ్చారు. వస్తే మేము కొద్దిగా పక్క తప్పుకున్నాం. ఆ సందులోంచి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అతను కార్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెనుగల రాము గారు మళ్ళీ ఆయన పంపించేసి వెనక్కి తిరుగుతుండగా మేము 2 నిమిషాలు లేటుగా మేము కూడా బయలుదేరి మాకు వేరే పెదకడంలో 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయనే ఉద్దేశంతో తొందరగా వెళ్దాంలే అతను వెళ్ళిపోయాడనే ఉద్దేశంతో మేము వెనక వెళ్తుంటే వెనుగల రాము గారు తిరిగారు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆయనతో మాట్లాడుతున్నారు. నేను ఆ వెనకాల నుంచున్నా. ఈలోపు ఎదర పెద్ద గలాట జరుగుతుంది. ఏంటో ఏదైనా మామూలు ఏమో అని అనుకుని నేను కూడా 2 నిమిషాలు ఆగాక వెళ్తే మా కుర్రోడిని ముందు నాగరాజుని అడ్డమైన బూతులు తిట్టారు. క్లియర్గా ఆ రోజు రాత్రి చూస్తే ఆ కారు కాకుండా అతని కారు కూడా మీకు పిక్చర్లో కనపడతా ఉంటుంది. ఆ కారు వెళ్ళటానికి ప్లస్ ఇంకో మోటార్ సైకిల్కి కూడా ఖాళీ ఉండేటట్లుగా ఉంది. అయినా కానీ అతను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. తిట్టి తర్వాత మా కుర్రోడు హేమంత్ని సెల్లలు లాక్కుంటానికి పట్టుకొని ఒక 3-4 కలిసి గన్మ్యాను ఇంకొక 2-3 కలిసి పట్టుకొని లాగుతున్నారు. నేను వెళ్ళి హేమంత్ చేయబట్టుకొని హేమంత్ ఏదైనా ఉంటే తీసేసి ఇచ్చేద్దాము, అంతేకాని మీరు కంగారు పడబాకండి, మీరు మాట్లాడబాకండి, మేము ఇచ్చేస్తాం, ఏదైనా ఉంటే తీసేసి, మీదేం తీయలేదు, మీరు తీసుంటే తీసేసుకోండి అని అన్న. ఈలోపు ప్రభాకరు వెళ్ళిపోయి ఆయన కారులోంచి ఒక స్టిక్ లాగా ఉంది. అది తర్వాత తెలిసింది అది బూట్లు లాక్కుంటానికి ఏదో స్టిక్ అంట. అది తీసుకొని వస్తా మన జితేంద్ర కనపడితే ఏంటన్నయ్య ఇది ఎంతవరకు కరెక్టు, ఇలా మాట్లాడతాం ఇలా చేయటం అని అంటే అతను ముందు తల మీద పెట్టి కొట్టి ఆ స్టిక్ పెట్టి కొట్టాడు. తర్వాత నేను ఇటు పక్క నుంచి ఉన్నా. నా దగ్గరికి వచ్చి న్యాయంపల్లి చెరువులు ఒటు దెంగుతారా బాబు గారు నువ్వు అది ఇది అని అన్నాడు. అని నా మీద స్టిక్తో 2 సార్లు ఈ చేతి మీద ఆ స్టిక్తో కొట్టాడు. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడబాకు, ఏదన్నా ఉంటే నువ్వు 2 మనుషులను పంపించు, ఈ రోజైనా ఎంక్వైరీ చేసుకొని అందులో మేము తప్పు చేసామనంటే మేము క్షమాపణ కోరుతాం. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులందరినీ కూడా కలుస్తూ ఉన్నా. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఇదేనా మీరు పెంచి పోషించేది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం, లోకేష్ని అడుగుతూ ఉన్నాం, ఇదేనా మీరు మీ శాసనసభ్యులకి చెప్పి పంపించేది? ఈరోజు ప్రజలను తిట్టమనా? ఈరోజు వెళ్ళి వాళ్ళ అమ్మగారులను తిట్టమనా? తప్పు కాదా? ఇది ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? ఈరోజు మళ్ళీ ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, నన్ను ఊరిలో తిరగనీయడట. ఏంది భాష? ఎవరిని ఊరిలో తిరగనీరన్నా? మాకు స్వాతంత్రం లేదా? రాజ్యాంగం కల్పించిన హక్కుగా మేము తిరుగుతూనే ఉంటాం. మీ తప్పేంటి?
ఎవరికి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. మీ పర్మిషన్ తీసుకుని మేము నడవాలా? ఈరోజు అలాగే పర్మిషన్లు తీసుకుని మీరు వెళ్ళారా? అక్కడ ఇంకా అసలు చాలా దారుణంగా ప్రవీణ్ అయితే చనిపోయాడేమో ఒక నిమిషంలో. వాళ్ళిద్దరూ వెళ్తున్నటువంటి కారు ముందుకు తోసేశారు అతన్ని. ఒక నిమిషం, నాకు ఆ గన్ను ఒక నిమిషం చెప్పడానికి బాగానే ఉంటుంది సినిమా స్టోరీ లాగా. నేను చెప్పను. వాళ్ళ శాసనసభ్యులు విడుదల రాము గారు ఉన్నాడు కదా, వెనగల రాము గారు ఉన్నారు కదా, అక్కడే జనసేన ఇన్ఛార్జ్ చర్మలశెట్టి రమేష్ గారు ఉన్నారు కదా, అక్కడే ఉపాధ్యాయులు ఉన్నారు కదా. సీసీ కెమెరా అక్కడ ఉండకుండా ఉండదు కదా. అబ్బాయి చౌదరి ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు అనేది అక్కడ సీసీ కెమెరా తెలిస్తే తెలియదా? తెలుస్తుందా లేదా? అందరికీ తెలుసు కదా. పోనీ నేను అక్కడ గన్ను పట్టుకుని కాల్చితే నేను అక్కడే ఎందుకున్నాను? అక్కడే నేను ఇంకా పావుగంట ఉన్నాను కదా. అదే కళ్యాణ మండపంలో, అదే ప్రాంతంలో అక్కడే నేను పావుగంట ఉన్నాను కదా. ఎందుకున్నాను అక్కడ? ఆయన గన్ను నా చేతిలో ఉంటే మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఏదా గన్ను? ఇది మాయ మాటలు చెప్పడం కరెక్ట్ కాదన్నా. ఏదో కేసులు పెట్టేద్దాం, ఏదో ఒక విధంగా మా ప్రభుత్వం ఉంది కదా. నిజాలు వాస్తవాలు అక్కడ ప్రజలన్నీ చూశారు. ఈరోజు చట్టం కూడా ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి ఈరోజు. ఎందుకంటే ఇదేమి ఏదో ఒక ఎక్కడో రోడ్డు మీద జనాలు లేని కాడ జరిగినటువంటి సంఘటన అయితే కాదు. పూర్తిగా జనం ఉండి అనేక మంది పెద్దలు ఉన్నటువంటి సమయంలో ఈ గొడవ జరిగింది. అనేక మంది పెద్దలు అక్కడికి వెళ్ళి ఆయన వారించి, జేపీ గారు, చలమలశెట్టి రమేష్ గారే ఆయన అన్న ఇది తప్పు నువ్వు చేస్తుందని తీసుకెళ్ళి కారు ఎక్కించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక శాసనసభ్యుడిని ఈరోజు మా సమన్వయకర్త అయినటువంటి ఏలూరు సమన్వయకర్త, అదేవిధంగా జనసేన ఆయన ఇద్దరు కలిసి అన్న నువ్వు చేస్తుంది తప్పు, ఎక్కువ కారు అని చెప్పి ఆయన ఎక్కించి పంపించేశారే. డీజీపీ గారిని కూడా ఒకటే కోరుతున్నా, అవసరమైతే ఇందాకే మా పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. మార్నింగే మాజీ ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడటం జరిగిన సంఘటన మనకి పూర్తిగా వివరించాం. అవసరమైతే ఎస్పీ గారి మీద మా పూర్తి నమ్మకం ఉంది, పోలీస్ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా అబ్బాయి చౌదరి తప్పు చేశాడంటే తప్పకుండా శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పు చేయనప్పుడు మేము భయపడాల్సిన అవసరం ఏముంది? నేను కానీ మా నాయకులు కానీ ఎవరూ అక్కడ మేము తప్పు చేయలే. ఆయన కర్ర తీసుకుని మా మీదకి వచ్చి వీళ్ళ మీదకి దాడి చేసి నేను అక్కడే నుంచుని ఉన్నాను కదా. కాబట్టి ఈ మంచి పద్ధతులు కాదు. ఇకనైనా మీ పద్ధతి మార్చుకుని శుభ్రంగా ఈ నియోజకవర్గానికి ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు 3 నెలలు మీకు సమయం ఉంది. చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఈరోజు మాతో పాటు కారు తోలుతూ అన్నలా ఉంటున్న మా అన్నని, అలాగే విధంగా బాబు గారిని, ప్రవీణ్ని ఈరోజు వాళ్ళ మీద చెయ్యేసి వాళ్ళని తిట్టారు అంటే చాలా బాధ వేస్తుంది. నా తరపున నేను క్షమాపణ చెప్తున్న వాళ్ళకి. ఎందుకంటే నాతో పాటు వచ్చి వాళ్ళు తిట్లు తినటం అనేది నేను కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా డిగ్రేడ్గా ఫీల్ అవుతూ ఉన్నా. తప్పు అటువంటి సంఘటన. ఇప్పటికీ కూడా బాధ కలిగించేటువంటి విషయం ఏమిటంటే ఇప్పటికీ కూడా ఇక్కడ ఒక కక్షపూరిత వాతావరణం, ఇప్పటికీ కూడా ఎటువంటి రాజ్యం ఇక్కడ రన్ అవుతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి.